కాస్త లేట్ వస్తే నా శవాన్ని చూసేదానివి. అయినా చనిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? గవర్నమెంట్ ఉద్యోగం వస్తేనే పెళ్లి చేసుకుంటా అన్నావు. అంటే ప్రతి సంవత్సరం లక్షల్లో నిరుద్యోగులు తయారవుతున్నారు. అందరికీ గవర్నమెంట్ ఉద్యోగం అంటే జరగని పని. ఉద్యోగం కోసం నువ్వు చావాలనుకుంది? అవును. ఎవరైనా నిన్ను గుర్తు పెట్టుకోవాలనుకుంటే వాళ్ళతో గొడవ పెట్టుకుంటానన్నావు కదా, అందుకే నేను నీకు గుర్తుండాలని ఆ రోజు అలా అన్నా. దానికే చనిపోతారా? ఇంత చేసి అంత సింపుల్ గా చెప్తున్నావే. కాస్త అయితే లవ్ చేసినందుకు లవర్ని చంపేసేదానివి. వాళ్ళ విషయం పక్కన పెట్టబోయి నువ్వెందుకు చావాలనుకున్నావు? తిన్నది అరక్క, విషయం తెలుసు కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? మా నాన్న మన పెళ్లికి ఒప్పుకున్నాడు. ఆ విషయం చెప్పే ముందు ఒక జలక్ ఇద్దామని అనుకున్నాను. నీ జలక్కు చల్లకుండా చంపేశావు పో. నీ మాటలు నమ్మి ఆ టిక్ టాక్ వీడియో డిలీట్ చేయమని కింద కామెంట్ పెట్టాను. ఇంకా ఆ వీడియో గురించి మర్చిపో. మొత్తానికి మన ప్రేమ కథ సుఖాంతమైనట్టే. ఇప్పుడు ఆ తన్నులు తినవాడు ఎక్కడున్నాడో? వదిలిపెట్టదురా, కానీ ఆ కొడుకును వదిలిపెట్టదు. రేణు అటేళ్ళు, రేణు ఇటేళ్ళు, వదిలిపెట్టదే లేదు. అరే వాడు చూడరా, అరే వాడు చూడరా, రే నువ్వు చూడు, ఏయ్ వాడు చూడరా, అక్కడ వెళ్ళు. రావణ్ గారు ఇంకా రాలేదేంటి? ఆ తన్నులు తిన్నవాడు కనిపించాడో లేదో? రావణ్ గారు వచ్చేంత వరకు మనం ఏం చేద్దాం? నేను ధరణి బయటికెళ్ళి ఏం జరుగుతుందో చూసి రావాలా? ఇప్పుడున్న సమస్యలు చాలు, కొత్త సమస్యలు సృష్టించకండి. రావణ్ గారిది నెంబర్ కూడా తీసుకోలేదు. నంబర్ అంటే గుర్తొచ్చింది, మన ఫోన్లు స్విచ్ ఆఫ్ గా ఉన్నాయి. ధరణి అక్కడ నుంచి గోవాకి వెళ్ళాక ఏం జరిగింది? ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యే వరకు ఏం జరిగిందో మీకు తెలుసు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన తర్వాత ఏం జరిగిందంటే, ధర్ని ఏం జరిగింది? చరణ్ ఫోన్ చేశాడే, సూసైడ్ చేసుకుంటున్నాడంట. చేసుకునేవాడు సూసైడ్ చేసుకోకుండా నీకు ఫోన్ చేసి చెప్పడం ఏంటి? అదే నాకు అర్థం కావడం లేదే. ఫోన్ స్విచ్ ఆఫ్ లో పెట్టాడు. ఇప్పుడు ఎక్కడున్నాడంట? గోవాలో. సూసైడ్ లేదు, పాడు లేదు, అలా అంటే నువ్వు వస్తామని ప్లాన్. ఒకవేళ అతను చెప్పింది నిజమైతే దరిద్రం పోతుంది. దాదాపు 150 కోట్ల జనాభాలో నిన్ను చేసుకునేవాడే దొరకడా? నేను తనని లవ్ చేస్తున్నానే. నీకున్నవి 2 ఛాన్సులు. వెంటనే గోవాకి వెళ్ళిపోవడం, రెండవది కొత్త లవర్ని ఎత్తుక్కోవడం. మేం మీకోసం చావడానికి సిద్ధమవుతుంటే మీరు ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి అన్నట్టు ఆలోచిస్తున్నారేంటి? నాకు అలాంటి ఉద్దేశం ఏం లేదు. జరిగింది చెప్పమంటే చెప్పాను. సావిత్రి, మరి మీ నాన్న మన పెళ్లికి ఎలా ఒప్పుకున్నాడు? మా నాన్నకి మన ప్రేమ గురించి ఎలా చెప్పాలని ఆలోచిస్తుంటే అమ్మా సావిత్రి, ఏంటమ్మా అలా డల్గా కూర్చున్నావు? డల్గానా? డల్గా కూర్చున్నావు. అలా ఏం లేదు నాన్నగారు. సావిత్రి, నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నానమ్మా. నాన్న, అది అది ఏ ఎవరినైనా ప్రేమించావా? అబ్బాయి ఎవరమ్మా? పేరు అమర్. ఆ టిక్ టాక్ వీడియోలో ఉన్న అబ్బాయేనా? ఒకసారి వీడియో చూశానమ్మా, చాలా కోపం వచ్చింది. సారీ నాన్న. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయిపోయిందమ్మా. ఇప్పుడు మీ ఇద్దరికి పెళ్లి చేయడం తప్ప వేరే దారి కనిపించటం లేదమ్మా. నీ కళ్ళల్లో కన్నీళ్లు చూస్తుంటే అర్థమవుతుందమ్మా, నువ్వు తప్పు చేసావని ఒప్పుకుంటున్నావు. తలదించుకోవడం కాదమ్మా, ఆ అబ్బాయి నిన్ను పెళ్లి చేసుకుంటాడని నమ్మకం ఉందా? ఉంది నాన్నగారు. ఒక్కసారి ఇంటికి రమ్మను, మాట్లాడాలి. వీలైతే ఆ వీడియోని డిలీట్ చేయమని చెప్పు, సరేనా? సరే.
ఫోన్ చేసి ఒక చిన్న అబద్ధం చెప్దాం, ఎలా ఫీల్ అవుతాడో చూద్దాం. అమర్, నాకు చాలా భయంగా ఉంది. ఏం జరిగింది? గోవాలో నీకు ఐ లవ్ యూ చెప్పిన విషయం గుర్తుందా? అది మర్చిపోయే విషయమా? ఆ టిక్ టాక్ స్టార్ బాను వీడియో వెనకాల మనం ఉన్నాం. నాకు చాలా భయంగా ఉంది. ఆ వీడియో ఎలాగైనా డిలీట్ చేయించు. నేను ట్రై చేస్తా. మా నాన్నకి తెలియక ముందుకే ఆ వీడియో డిలీట్ చేయించు, లేకపోతే నేను చచ్చిపోతా. తర్వాత ఏం జరిగిందో మీ అందరికి తెలుసు కదా. వీడియో ఉంటే చూపించండి, మేము కూడా చూస్తాం. అమ్మ ఏమైంది? టిక్ టాక్ స్టార్ కొత్త వీడియో ఒకటి అప్లోడ్ అయింది. ఈ వీడియో గోవాలోనే తీసింది. అంటే బాను ఈ గోవాలోనే ఉందా? వెళ్ళి బానుని పట్టుకొని వీడియో డిలీట్ చేయించుకోండి. రావణ్ గారు వచ్చాక వెళ్దాం. ఆ రావణ్ గారు గోవా బీచ్ లోనే తిరుగుతున్నాడు. మనం వెళ్ళి చూద్దాం పదండి. సరే పదండి. అరే వీళ్ళేంటి మళ్ళీ బీచ్కి వచ్చారు? మీరు ఈ బీచ్కి ఎందుకు వచ్చారు? ఆ టిక్ టాక్ స్టార్ ఇక్కడే తిరుగుతుంది. మీరు కొట్టినవాడు ఈ బీచ్లో ఇక్కడిక్కడే తిరుగుతున్నాడు. రండి. చూసారా నన్ను చూసి వాడు ఎలా వెళ్ళిపోయాడు? నిన్ను చూసి వెళ్ళలేదు, నీ ముఖం చూడలేక వెళ్ళిపోయినట్టుంది. ఈ టైంలో కౌంటర్లు అవసరమా? అమర్, నీ లవర్ని జాగ్రత్తగా మాట్లాడమను. అయ్యో నేనేమన్నాను? రావణ్ గారిని రెచ్చగొట్టకండి అని అన్నాను.